ఇథనాల్ పెట్రోల్ దేశానికి వరమా, వాహనదారులకు భారమా? E20 నుండి E100 వరకు అసలు నిజాలు ఏమిటి? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక పెద్ద మార్పు జరుగుతోంది. పెట్రోల్లో 20% ఇథనాల్ కలిసిన E20 ఇంధనం ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం E28, E85 అంతేకాదు E100 అంటే 100% ఇథనాల్ వాడకానికి రెడీ అవుతోంది. అసలు ఇథనాల్ వాడకంపై ప్రభుత్వం చెప్తున్న వాదన ఏమిటి? ఒకటి, చమురు దిగుమతులు తగ్గుతాయని, విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుందని, రైతులకు అదనపు ఆదాయం వస్తుందని, కాలుష్యం తగ్గుతుందని. కానీ అనేక మంది నిపుణులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ లాభాల కోసం మనం ఏం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏ వనరులని ఎంత ఖర్చు చేయబోతున్నాం, దానికోసం వాహనదారులు, వ్యవసాయం, ఆహార భద్రత ఎంత మూల్యం చెల్లించాలి? ఈ వీడియోలో E20, E85, E100 వెనుక ఉన్న వాస్తవాల్ని పరిశీలిద్దాం. 10 పాయింట్స్ని మీ దృష్టికి తెస్తాను. మొదటిది, ఇథనాల్ అంటే ఏమిటి? ఇథనాల్ అంటే చెరుకు, మొక్కజొన్న, బియ్యం వంటి పంటల నుంచి తయారయ్యే ఆల్కహాల్. ఇది పెట్రోల్లో కలిపి వాహనాల్లో ఉపయోగిస్తారు. E20 అంటే 80% పెట్రోల్ ప్లస్ 20% ఇథనాల్. E85 అంటే 15% పెట్రోల్, 85% ఇథనాల్. E100 అంటే పూర్తిగా ఇథనాల్. రెండో అంశం, మరి ప్రభుత్వం చెప్తున్న ప్రయోజనాలు ఏంటి? భారత్ ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విలువైన ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అదే ఇథనాల్ వాడితే చమురు దిగుమతులు తగ్గుతాయి, విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుంది, దేశీయ ఇంధన ఉత్పత్తి పెరుగుతుంది, రైతులకు కొత్త మార్కెట్ వస్తుంది, కార్బన్ ఉద్గారాలు తగ్గిపోతాయి. ఈ కారణాలతోనే ప్రభుత్వం E20 లక్ష్యాన్ని 2030 నుంచి 2025కే ముందుకు తీసుకొచ్చింది. మూడో అంశం, ఇథనాల్ అనగానే వాహనదారులకు వచ్చే ప్రశ్న, మైలేజ్ తగ్గుతుందా? ఇక్కడే అసలు వివాదం మొదలవుతుంది. ఇథనాల్లో శక్తి పరిమాణం పెట్రోల్ కంటే చాలా తక్కువ. పెట్రోల్ ఎనర్జీ విలువ 46.4 మెగా జూల్స్ పర్ కిలో. అదే ఇథనాల్ ఎనర్జీ విలువ 29.7 మెగా జూల్స్ పర్ కిలో. అంటే ఇథనాల్లో సుమారు 36% తక్కువ శక్తి ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, ఒకే దూరం ప్రయాణించాలంటే సాధారణ పెట్రోల్ కంటే ఇథనాల్ ఎక్కువ పరిమాణంలో అవసరం. మరి ప్రభుత్వం చెప్తుందేంటి? మైలేజీ 1 నుంచి 6% మాత్రమే తగ్గుతుందని. కానీ అనేక మంది వాహనదారులు చెప్తుంది 10 నుంచి 20% వరకు మైలేజ్ తగ్గిందని. అంటే ఇంధన ఖర్చు పెరిగే అవకాశం ఉందన్నమాట. నాలుగో పాయింట్, ఇథనాల్ వాడకం వల్ల వాహనాలకు నష్టం జరుగుతుందా? ఇథనాల్ ఒక హైగ్రోస్కోపిక్ పదార్థం, అంటే గాలిలోని తేమను ఆకర్షిస్తుంది. దీనివల్ల ఫ్యూయల్ పైపులు, రబ్బర్ సీల్స్, గ్యాస్కెట్లు, ఫ్యూయల్ పంపులు, ఫిల్టర్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. 2023 తర్వాత తయారైన వాహనాలు E20కి అనుకూలంగా ఉండాలని ప్రభుత్వం చెప్పింది. కానీ రోడ్లపై ఉన్న దాదాపు 90% వాహనాలు పాతవే. వాటికి అదనపు నిర్వహణ ఖర్చులు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐదో పాయింట్, ఇథనాల్ వల్ల రైతులకు లాభమా లేక కొత్త సమస్యలు వస్తాయా? మొదట ఇథనాల్ ప్రధానంగా చెరుకు నుంచి తయారయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారింది. 2021కి ముందు దాదాపుగా ఉపయోగించిన మొక్కజొన్నని ఇప్పుడు దేశంలోని ఇథనాల్ ఉత్పత్తిలో దాదాపు సగం వాటా కలిగి ఉంది. దీని ప్రభావం వల్లనే రైతులు పప్పులు, నూనె గింజలు, ఇతర పంటల నుంచి మొక్కజొన్న వైపు మారుతున్నారు. దీంతో ఆహార పంటల ఉత్పత్తి ప్రభావితం అవుతుందనే ఆందోళన పెరుగుతోంది. ఆరో అంశం, ఇక అన్నిటికంటే ప్రధానమైన అంశం, ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ వార్. భారతదేశంలో ఇంకా పేదరికం, పోషకాహార లోపం, ఆహార భద్రత సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో బియ్యం, మొక్కజొన్న, చెరుకు వంటి ఆహార పంటలను మనుషుల కోసం కాకుండా వాహనాల కోసం ఉపయోగించడం సరైందేనా? ఇదే ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ చర్చ. ఏడో అంశం, కోళ్ల పరిశ్రమకు దెబ్బ. ఇందులో మొక్కజొన్న ప్రధానంగా పౌల్ట్రీ ఫీడ్గా ఉపయోగించబడుతుంది. ఇప్పుడు అదే మొక్కజొన్నను ఇథనాల్ తయారీకి మళ్లిస్తున్నారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమలో ముడి సరుకు కొరత తీవ్రంగా పెరుగుతోంది. ఒకప్పుడు మొక్కజొన్న ఎగుమతి చేసిన భారత్ ఇప్పుడు దిగుమతి చేసుకునే పరిస్థితికి చేరుకుంది. ఎనిమిదో అంశం, పర్యావరణానికి నిజంగా మేలు జరుగుతుందా? ప్రభుత్వం చాలా మేలని చెప్తుంది. ఇథనాల్ వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయనేది కొంతవరకు నిజమే. కానీ మరోవైపు చెరుకు సాగు భారీగా నీటిని వినియోగిస్తుంది. భూగర్భ జలాలు తగ్గుతాయి. చక్కెర కర్మాగారాలు, డిస్టిలరీలు కాలుష్యాన్ని పెంచే ప్రమాదం ఉంది. అంటే ఒక సమస్యను తగ్గిస్తూ మరో సమస్యను పెంచుతున్నామనే ప్రశ్న తలెత్తుతుంది. తొమ్మిదో అంశం, ఇప్పటి వరకు E20 మాత్రమే వాడుకలో ఉంది. E85 మరియు E100 కూడా వస్తే? ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ E85, E100 దిశగా అడుగులు వేస్తోంది. దీనికి ప్రత్యేకమైన ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అవసరం. ఈ వాహనాలన్నీ అన్ని రకాల ఇథనాల్ మిశ్రమాలను ఉపయోగించగలవు. కానీ దీనివల్ల కొత్త వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది. కార్ల ధర సుమారు 25,000 వరకు పెరగవచ్చు. 2 వీలర్ల ధర 12,000 వరకు అదనంగా పెరగవచ్చు.
ఇట్లాంటి అంచనాలన్నీ ఈరోజు మన ముందు కనపడుతున్నాయి. చివరి అంశం, ఇథనాల్ వాడకం పెరిగితే ఎలక్ట్రికల్ వెహికల్స్పై ప్రభావం పడుతుందా అనేది. అవును, ఇథనాల్ ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఎలక్ట్రికల్ వాహనాలు కొనే వాళ్ళు తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇథనాల్ కూడా అంతర్గత దహన ఇంజన్ పైన ఆధారపడుతుంది. ఈవీలు మాత్రం 80 నుంచి 90% శక్తి సామర్థ్యాన్ని అందిస్తే, ఇప్పుడు వాడుతున్న లేదా ఇథనాల్ ఆధారంగా పనిచేసే సాధారణ ఇంజన్లు మాత్రం 40% మాత్రమే శక్తినిస్తాయి. కాబట్టి దీర్ఘకాలంలో ఈవీలే మెరుగైన పరిష్కారమని అనేక మంది నిపుణులు భావిస్తున్నారు. సో ఇథనాల్ విధానం పూర్తిగా చెడ్డదని చెప్పలేం. చమురు దిగుమతులు తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మైలేజ్ తగ్గుతుంది, వాహనాల మెయింటెనెన్స్ పెరుగుతుంది, ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది, పంటల మార్పుతో పౌల్ట్రీ లాంటి రంగాలు సంక్షోభంలో పడతాయి, నీటి వినియోగం పెరిగి భూగర్భ జలాలు తగ్గుతాయి. ఓవరాల్గా ఇది పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతుంది. చివరగా ఒక ప్రశ్న, భారత్ వ్యవసాయం ప్రజల కడుపులు నింపడానికి ఉపయోగపడాలా లేక వాహనాల ట్యాంకులు నింపడానికి ఉపయోగపడాలా? మీరే ఆలోచించండి.